తేజస్సులో నివసించు నా యేసయ్యా. మనం ఆరాధిస్తున్న ఎవరు సమీపించిన తేజస్సులో నివసించే దేవుడు. నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంట పడగానే ఏమవుదునో నేనేమవుదునో ఏమవుదునో నేనేమవుదునో ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా. నీ మహిమను ధరించి పరిశుద్ధులు నా కంట పడగానే ఏమవుదునో నేనేమవుదునో ఏమవుదునో నేనేమవుదునో ఏమవుదునో నేనేమవుదునో ఇహలోకమందాలు మరచి నీ ఎదుటే నీతో నిలచి ఇహలోకమందాలు మరచి నీ ఎదుటే నీతో నిలచి నీవిచ్చు బహుమతులు స్వీకరించి నిత్యానందముతో పరవశించువేనా. నీవిచ్చు బహుమతులు స్వీకరించి
కంట పడగానే ఏమవుదును నేనేమవుదును ఏమవుదును ఇహలోక బంధాలు మరచి నీ ఎదుటే నేను నిలచి నీవిచ్చు బహుమతులు స్వీకరించి నిత్యానందముతో పరవశించవేళ ఏమవుదును నేనేమవుదును. ప్రియ సహోదరి సహోదరు, ఆయన ఎదుర్కొనే సమయంలో ఏమవుతావు? 10,000 మంది అధికాంక్షలు వేసి ఎదుర్కొనడం ఏమవుతావు? ఏమవుతావు? ఎలాగుంటావు? జయించిన వారితో కలిసి నీ సింహాసనము నిశ్చయగా ఎవరికి తెలియని ఓ క్రొత్త పేరుతో నిత్యమహిమను నన్ను పిలిచే శుభవేళ. నిన్ను దేవుడు ఒక క్రొత్త పేరుతో పిలువబోతున్నాడు. నువ్వు పడే నిందలు, నువ్వు పడే అపజయాలన్నీ జయించిన తర్వాత ఆ పరలోకంలో ఒక క్రొత్త పేరుతో దేవుడిని పిలువబోతున్నాడు. గట్టిగా చెప్పకూడదు. ఒక క్రొత్త పేరుని పెట్టబోతున్నాడు. జయించిన వారితో కలిసి నీ సింహాసనము నీవు చేరగా ఎవరికి తెలియని ఓ క్రొత్త పేరుతో నిత్యమహిమను నిన్ను పిలిచే ఆ శుభవేళ. ఏమవుదును నేనేమవుదును. దేవుడు కొత్త పేరు నీకు పెట్టబోతున్నాడు. జయించిన వారితో నువ్వు సమస్యను జయించినప్పుడు, సమస్త శ్రమలు, ఇబ్బందులన్నీ జయించినప్పుడు, ఈ లోకంలో ఉన్నప్పుడు జయించినప్పుడు, జయించిన వారితో దేవుడిని కూర్చోబెట్టబోతున్నాడు. ఆ సమయంలో దేవుడు కొత్త పేరు పెట్టబోతున్నాడు. ఆ పేరుతో నీకు పిలవబోతున్నాడు యేసయ్య. యేసయ్య, ఈ లోకంలో బ్రతికిన కాలం అంతా నేను ప్రభువా నిన్ను ఎదుర్కొనే భాగ్యాన్ని మాకు దయచేయండి ప్రభు. మనుషులను కాదు, లోక సంబంధ వ్యక్తులను కాదు ప్రభు, నిన్ను ఎదుర్కొనే భాగ్యం దయచేయండి. తగ్గించుకుని ఎదుర్కొనే భాగ్యం దయచేయండి. పరిశుద్ధ పక్షుని ఎదుర్కొనే భాగ్యం దయచేయండి. పునరుద్ధాన శక్తితో ఎదుర్కొనే భాగ్యం దయచేయండి. అనుభవాలు నడిపించండి.